ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవన్నీ గూడా యూకేలో చదివే ప్రతి ఒక్క స్టూడెంట్ చూసుకోవాల్సిందే కరెక్ట్ అండి. మేడం. సో, మరి ఆ కొలాటరల్ లోన్ ఇవన్నీ గూడా అసలు ఎలా ఉంటుంది? అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కల ఉన్నా కూడా దాన్ని అచీవ్ చేసుకునేంత సామర్థ్యం వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు గదా! అవును. వాళ్ళకి ఎలా హెల్ప్ చేయబోతున్నారు? స్టూడెంట్ సొంతంగా తన జేబు నుండి ఆర్ పేరెంట్ పాకెట్ నుంచి ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పూర్తికి పూర్తి సంపూర్ణ ఎడ్యుకేషన్ లోన్ మా వీసోర్స్ తరఫు నుంచి మేము అందిస్తాం. ఎందుకంటే మాది వీసోర్స్ ఫిన్టెక్ ఉంది మేడం. వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా మేము డిఫరెంట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ తో టైఅప్ అయినాం. అంటే మామూలుగా స్టూడెంట్స్ మన దగ్గరకు వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఏంటంటే మేము ప్రామిస్ చేసేది 100% ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ కొలెట్రాల్. అంటే ఎలాంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు యూనివర్సిటీ ఫీజు అవ్వచ్చు, ఆర్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ఆర్ ఇక్కడ నుంచి వీసా ఛార్జెస్ అవ్వచ్చు, ఆర్ ఇన్సూరెన్స్ ఖర్చులు అవ్వచ్చు, ఆర్ బుక్స్, స్టేషనరీ, ల్యాప్టాప్ కి ప్రతి ఒక్కదానికి మేడం ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మేము రీసోర్స్ తీసుకుంటాం మేడం. ఓకే. ఎందుకంటే ప్రతి మధ్య తరగతి విద్యార్థి వాళ్ళు ఒక స్టెప్ ముందుకేద్దాం, అబ్రాడ్కి వెళ్ళి నేను లైఫ్లో సెటిల్ అవ్వాలని ఆలోచన చేసే ప్రతి స్టూడెంట్కి వీసోర్స్ ఎప్పుడు 100% అండగా ఉంటుంది మేడం. నేను ఒకటే మాట చెప్తా, మా దగ్గర ఫైనాన్షియల్ బడ్జెట్ లేదు, ఆర్ నేను అంత స్తోమత మా దగ్గర లేదు, మా దగ్గర ప్రాపర్టీస్ ఎలాంటివి లేవు, అయినా కూడా మీరు యూకేలో మాస్టర్స్ చేయొచ్చు. చాలా మంది పేరెంట్స్ నాకు వచ్చినాక అడుగుతున్నారు, ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటామండి, మళ్ళీ రీపేమెంట్ ఇమీడియట్గా కట్టేది ఉంటుంది కదా, అది ఎలా మాత్రం అవ్వదు కదా అని. ఎడ్యుకేషన్ లోన్ మాస్టర్స్కి తీసుకున్న తర్వాత మేడం 2 సంవత్సరాల కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకొక 1 ఇయర్ రిలీవింగ్ పీరియడ్, అంటే వాళ్ళు జాబ్ వెతుక్కోవడానికి ఇంకా 1 ఇయర్ టైం ఇస్తాయి బ్యాంకులో. 2 ఇయర్స్ కోర్స్ ప్లస్ 1 ఇయర్ రిలీవింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత 4th ఇయర్ ఫస్ట్ మంత్ నుంచి ఈఎంఐ స్టార్ట్. ముందు వీళ్ళు కట్టరు. అంటే చాలా మంచి టైం ఉంటుంది స్టూడెంట్ వాళ్ళకి. జాబ్ వెతుక్కోవచ్చు, జాబ్ లో సెటిల్ అవ్వచ్చు, 1 ఇయర్ అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు, ఆ తర్వాత ఈఎంఐ కట్టుకున్న ఆప్షన్. మేడం ఇప్పుడు ఉన్న వాస్తవాల్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి స్టూడెంట్ కి. ఇప్పుడు మార్కెట్ లో ఇచ్చే చాలా యూనివర్సిటీస్ కొన్ని బిజినెస్ స్ట్రాటజీలో ఉపయోగించి ఒక 40-50 లక్షల ఫీ ప్యాకేజెస్ ఉన్న యూనివర్సిటీస్ ని చాలా మంది ప్రమోట్ చేస్తారు, అనవసరమైన హైప్ ఇచ్చి. నిజమే, నేను చూసామండి. ఏమంటున్నా అంటే యూకేలో యూనివర్సిటీస్ మేడం 10 నుంచి 15 లక్షల్లో కంప్లీట్ అయిపోయి టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి మన దగ్గర. సో ఇంచుమించు మనం ఇండియాలో కంప్లీట్ చేసినట్టుగానే అనిపిస్తుంది చేసుకోవచ్చు కదండి? మేడం. ఆ, ఆప్షన్ ఉంది, ప్రతి స్టూడెంట్ కి ఆప్షన్ ఉంది. 15 లక్షల లోపే యూకేలో మాస్టర్స్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే. ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ఒక్కసారి జెన్యున్ గా మీరు వెళ్ళాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి మన ఆఫీసెస్ కి మీరు అప్రోచ్ అవుతే మీ కోర్స్ కి సూటబుల్ అయిన టాప్ యూనివర్సిటీస్ ఏ ఉంటాయి, తక్కువ బడ్జెట్ లో ఏముంటాయి, స్కాలర్షిప్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇంకొన్ని సార్లు స్టూడెంట్స్ మళ్ళీ మిస్టేక్ చేసి స్కాలర్షిప్స్ దగ్గర కూడా మిస్టేక్ చేస్తారు అప్లికేషన్స్.